నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, బేసిక్గా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడుతున్నాయి. అసలు ఈ వర్షాలు తక్కువగా పడడానికి కారణాలు ఏంటి? అసలు ఈ విశేషాలన్నీ, అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం రైతులు ఏం చేయాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సో ఈ విషయాల గురించి చర్చించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు సాధ్వి గారు. కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి అంటే ఈ ఎల్ నినో అంటే ఏంటి అసలు బేసిక్గా? అంటే దీని ప్రభావం మనం తరచుగా వింటూ ఉన్నాం. ఇప్పుడు ఎల్ నినో ప్రభావం ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల అంటే ప్రభావం కొనసాగుతుంది కదా. సో అసలు ఏంటి ఈ విశేషం ఒకసారి చెప్తారా? ఓకే మేడం, నార్మల్గా ఏమవుతుందంటే మనకి సమ్మర్లో మన భారతదేశంలో భూభాగం అనేది చాలా వేడెక్కిపోతుంది. సో అలా వేడెక్కినప్పుడు మనకి హై టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఎక్కడైతే మనకి హై టెంపరేచర్ అనేది ఉంటుందో లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. సో లో ప్రెషర్ అంటే అల్పపీడనం. సో మన భారత భూభాగం మీద అల్పపీడనం అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా అల్పపీడనం ఫామ్ అయినప్పుడు, అదేవిధంగా మన ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం దగ్గర తేమతో కూడిన గాలులు మన భూభాగం పైకి ప్రవేశిస్తాయి. అంటే అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ప్రవేశించి అక్కడ ఇండియాలో ఎక్కువ మేఘాలు ఏర్పడము, తద్వారా ఎక్కువ వర్షాలు పడడం అనేది మనం జనరల్గా చూస్తున్నాం ఎవ్రీ ఇయర్. కాకపోతే ఈ సంవత్సరం మనకి ఐఎండీ హెచ్చరికలు మనకి ఎల్ నినో వస్తున్నాయి, సూచనలు ఉన్నాయని చెప్తుంది. సో ఎల్ నినో ఏంటంటే నార్మల్ కండిషన్కి ఆపోజిట్. అంటే మనకి భారత భూభాగం మీద అల్పపీడనం బలహీనపడడం, ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాతావరణ మార్పు, ఇది ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు మనకి ఎల్ నినో అనేది ఏర్పడుతుంది. సో ఈ ఎల్ నినో ఏర్పడినప్పుడు మనకి ట్రేడ్ విండ్స్ అంటాం, అంటే వాణిజ్య గాలులు బలహీనం అయిపోవడం వల్ల టోటల్ మనకి ప్రపంచంలో మొత్తం ఇది వాతావరణ స్థితి మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. తద్వారా మనకి ఇండియాలో మనకి వర్షపాతం అనేది చాలా తక్కువ నమోదవ్వడము, అలాగే మధ్య మధ్యలో పొడి విరామాలు రావడము, ఇర్రెగ్యులర్గా ఉండడము. సో ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ ఎల్ నినో వచ్చినప్పుడు తరచుగా గమనిస్తున్నాము. మామూలుగా ఈ పసిఫిక్ మహాసముద్రంలో అంటే ఈ ఎల్ నినో ఏర్పడితే అసలు తెలంగాణలో వర్షాలు తగ్గడానికి కారణాలు ఏంటి? అసలు ఈ నైరుతి ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయి? ఓకే అండి, అయితే మనకి భారతదేశంలో వేసవి బాగా వేడెక్కి అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇది ఏర్పడడంతో హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం నుంచి తేమగాళ్ళు భారతదేశం వైపు వస్తాయని మనం చెప్పుకున్నాం మామూలుగా. అయితే ఇది మామూలుగా నైరుతి ఋతుపవనాలు అంటే నైరుతి దిశ నుండి ప్రవహిస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటున్నాం. సో మనం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే వర్షాలు మెయిన్గా ఈ ప్రధాన వర్షాలు ఇవే మనకి నైరుతి ఋతుపవనాల నుంచి వచ్చేటివి. సో సాధారణ పరిస్థితులలో మనకి ఏమవుతుందంటే పసిఫిక్లో దక్షిణ అమెరికా వైపు సముద్రపు నీరు చల్లగా ఉండటంతో అక్కడ అధిక పీడనం ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా, ఇండోనేషియా వైపు వెచ్చని నీటితో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. సో దీంతో తూర్పు నుంచి పడమర వైపుకు వీచే బలమైన ట్రేడ్ విండ్స్ వెచ్చని నీటిని ఇండోనేషియా వైపుకు నెట్టి అక్కడ మేఘాలు ఎక్కువ ఏర్పడేలాగా చేస్తాయి. తద్వారా భారతదేశానికి నైరుతి ఋతుపవనాలు అనేటివి బలాన్ని చేకూరుస్తాయి. సో కానీ ఎల్ నినో సమయంలో మనకి ఏమవుతుందంటే తూర్పు మరియు మధ్య పసిఫిక్ జలాలు వేడెక్కినాయి అనుకుంటున్నాం మనం. సో దీంతో పీడన వ్యత్యాసం అనేది ఉంటుంది. సో కాబట్టి నార్త్ అమెరికా సైడ్ మనకి అంత అధిక పీడనం బలంగా ఉండకపోవచ్చు. సో దీంతో పీడన వ్యత్యాసం అనేది తగ్గి ట్రేడ్ విండ్స్, వాణిజ్య గాలులు బలహీనపడతాయి. సో ఫలితంగా ఇండోనేషియా ప్రాంతంలో మనకి మేఘాలు ఏర్పాటు తగ్గి భారతదేశానికి వచ్చే నైరుతి ఋతుపవనాలు కూడా మనకి బలహీనపడే అవకాశం అనేది ఉంటుంది. సో అందువల్ల తెలంగాణలో తేలికపాటి వర్షాలు, అంటే సాధారణం కంటే కూడా తక్కువ వర్షాలు మరియు మధ్య మధ్యలో డ్రై స్పెల్స్, పొడి విరామాలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఇప్పుడు ఖరీఫ్ విత్తే సమయంలో ఇప్పుడు తెలంగాణలో అంటే వర్షాల పరిస్థితి ఎలా ఉంది అంటారు? రైతులు ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటారు? సో ఇప్పుడు మనము ఈ ఇయర్ మనకి ఫస్ట్ నుంచి కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారి హెచ్చరికల మేరకి ఎల్ నినో వచ్చే సూచన ఉంది అని రైతులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. సో మనము ఎప్పుడైతే మనకి మాన్సూన్ మన భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ డెఫిసిట్ రెయిన్ఫాల్లోనే ఉంది. అంటే సాధారణం కంటే కూడా చాలా తక్కువ వర్షాలు అన్ని రాష్ట్రాల లోపల పడుతున్నాయి. మనం సాధారణంగా చూసుకున్నట్టయితే 28% డెఫిసిట్ రెయిన్ఫాల్ అనేది ఉంది మన తెలంగాణకి. ఓన్లీ మన ఒక 5-6 జిల్లాలు తప్ప మిగతా అన్ని డెఫిసిట్ రెయిన్ఫాల్లోనే ఉన్నాయి. సో మనం సాధారణంగా జూన్ 15 నుంచి జూలై 15 వరకు
ఖరీఫ్ పంటలు విత్తే సమయం ఉంటుంది. సో అయితే ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. సో దీనికి మెయిన్ కారణం వచ్చేసి మాన్సూన్ బలహీనపడడం, అలాగే బంగాళాఖాతంలో ముఖ్యంగా బలమైన అల్పపీడన వ్యవస్థలు వరుసగా ఏర్పడకపోవడం, ఎక్కువ అల్పపీడనాలు అనేటివి ఏర్పడట్లేదు. సో అలాగే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా కురవడం లేదు. రాబోయే రోజుల్లో కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి మరియు సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని మనకు హెచ్చరికలు ఉన్నాయి. ఒక తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి మన తెలంగాణ రాష్ట్రంలో. సో కాబట్టి రైతులు తొందరపడి విత్తకుండా పొలంలో తగినంత నేలలో తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. అలాగే జూలై 15 తర్వాత కూడా మనకు వర్షాలు అనేటివి ఆలస్యం అయితే మనం రెగ్యులర్గా వేసుకునే పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఇలా కాకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏవైతే పంటలు మనకి వాటర్ అవైలబిలిటీ తక్కువ అవసరమో అట్లాంటి కరువును తట్టుకునే పంటలు అట్లాంటివి మనం ఎంచుకుంటే మంచి దాని నుంచి బయటపడిన వాళ్ళం అవుతాము. సో ఇప్పటికే విత్తిన రైతులు మనకి నేలలో తేమను సంరక్షించుకుంటూ మొలకరాని చోట గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఎల్నినో పరిస్థితుల్లో రైతులు అంటే విత్తే సమయం ఎంత ముఖ్యమైందంటారు రైతులకి? అంటే రైతులు ఎప్పుడు విత్తుకోవాలి అంటారు? సో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే సోయింగ్ విండో అనేది జూన్ 15 నుంచి జూలై 15 వరకే సాధారణంగా పంటలు అనేటివి రైతులు వేసుకుంటారు. సో ఇలాంటి సోయింగ్ విండోని ఇప్పుడు ఈ ఎల్నినో టైంలో కూడా పాటించడం అనేది కొంతవరకు రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం మధ్యలో పొడి విరామాలు అనేటివి రావచ్చు అన్న అంచనాలో ఉన్నాం కాబట్టి సో ఫస్ట్ సోయింగ్ చేసినవి ఏవైతే ఉంటాయో ఫస్ట్ వర్షానికి సోయింగ్ చేసినవి మధ్యలో డ్రై స్పెల్స్ వస్తే గింజన్ అనేది మొలక రాకుండా భూమి లోపలే కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఫస్ట్గా చూసుకోవాల్సింది నేలలో తగినంత తేమ ఉందా లేదా అనేది ముందుగా చూసుకోవాలి. సో కొంతమంది రైతులు చాలా వరకు పత్తి వేశారు, పత్తి, సోయాబీన్ వంటి పంటలు వర్షం పడింది కాబట్టి ఇమ్మీడియట్గా వేసేశారు. సో ఆ తర్వాత 10-15 రోజుల పాటు సరిపడా వర్షం లేకపోవడంతో కొన్ని ప్రాంతాలు విత్తనాలు మొలకెత్తలేదు. అలాగే మొలకలు ఎండిపోవడము, తిరిగి విత్తాల్సిన పరిస్థితులు, అది వాళ్ళకి అదనపు ఖర్చుతో కూడుకొని ఉన్న పనిలాగా అయిపోయింది. సో సమయం కూడా చాలా వృధా అయిపోయింది. సో అందుకే ఈ పరిస్థితులలో మనం 1-2 తేలికపాటి వర్షాలు పడగానే విత్తకుండా ముందుగా నేలలో కనీసం 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు తేమ ఉందా లేదా అని ఒకసారి రైతు తన పొలం దగ్గరికి వెళ్ళి చూసుకుని తర్వాత విత్తితే మనకి రైతుకు కొంతవరకు నష్టం అనేది జరగదు. సో అలాగే మనకి రెయిన్ఫాల్ కూడా మనకి యూనివర్సిటీ, మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వెదర్ బులెటిన్ అనేది వస్తుంది మనకి. ఆ వెదర్ బులెటిన్లో ఏ జిల్లాలో ఎంతవరకు వర్షపాతం నమోదైంది అన్నది కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది. సో సుమారు మనకి చూసుకున్నట్లయితే 75 మిల్లీమీటర్ల వర్షపాతం అక్యుములేటివ్ రెయిన్ఫాల్ అంటాము నమోదైన తర్వాత మాత్రమే విత్తడం అనేది మంచిది. సో ఇలా చేస్తే విత్తనాలకు నిరంతరంగా తేమ లభించి అలాగే సమానంగా మొలకెత్తి పంట దిగుబడి కూడా స్థిరంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ టైంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేటివి ఉన్నాయి ఫార్మర్స్కి. సో మొదటి వర్షానికే మనం విత్తనం వేయడం అనేది ఈ సమయంలో కొంత రిస్క్తో కూడుకున్నది. అలాగే నేలలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు తేమ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే సుమారు 75 mm సమీకృత వర్షపాతం వచ్చిన తర్వాతనే మనం విత్తుకోవడం అనేది సురక్షితం. సో జూలై మధ్య వరకు కూడా మనకు వర్షాలు ఆలస్యం అయితే మనకి వ్యవసాయ శాఖ ఉంది, అలాగే యూనివర్సిటీ, కేవీకేలు, రీసెర్చ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా సూచించేటువంటి రకాలు పంటలు, షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ముఖ్యంగా అంటే స్వల్పకాలిక రకాలు ఇలాంటి పంటలు ఎంచుకోవడం అనేది మంచిది. సో మనం వర్షాల పరిస్థితిని బట్టి కూడా విత్తే తేదీలను సర్దుబాటు చేసుకోవడం సో ఈ ఎల్నినో ఈ సీజన్లో చాలా మనకి లాభాలను అనేది చేకూరుస్తుంది. ఇప్పుడు మనకి జూలై 15 వరకు వర్షాలు ఆలస్యం అయితే రైతులు ఎలాంటి పంటలను ఎంచుకోవాలంట? మామూలుగా జూన్ 15 నుంచి జూలై 15 వరకు నార్మల్గా రైతులు వరి, పత్తి, సోయాబీన్ ఇలాంటి పంటలకు అనేది వెళ్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ జూలై 15 వరకు కూడా మనకి సరిపడా వర్షాలు అనేటివి పడకపోతే మనము దీర్ఘకాలిక పంటలపై పూర్తిగా ఆధారపడకూడదు. ఎందుకంటే అవి మధ్యలో డ్రై స్పెల్స్ వస్తే పంట ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక పంటలపై కాకుండా అలాగే వరి సాగు చేయాలనుకున్న రైతులు కూడా లాంగ్ డ్యూరేషన్ అంటే దీర్ఘకాలిక రకాలు కాకుండా మధ్యకాలిక లేకపోతే స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అలాగే నీటి లభ్యత నీటి లభ్యత అవసరమయ్యే వరికి బదులుగా మనము నీటి లభ్యత తక్కువ అవసరం ఉన్న సజ్జ పంట, రాగి పంట లాంటి చిరుధాన్యాలు అలాంటివి సాగు చేయడం మంచిది.
అలాగే మనకి ఇప్పుడు జూలై 15 వరకు సరిపడా వర్షాలు అనేటివి ఆలస్యమైనాయి. సో ఆలస్యం అయితే మనము కొన్ని ప్రత్యామ్నాయ పంటలు అనేది వేసుకోవాలి. సో అందులో మనకి చూసుకున్నట్లయితే కంది కానీ, మొక్కజొన్న కానీ, కంది మొక్కజొన్న అంతర పంట కానీ, లేకపోతే పెసర వంటి పంటలు, అలాగే చిరుధాన్యాల పంటలు. సో ఇట్లాంటివి వేసుకుంటే ఏంటంటే మనం ఈ వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చిన నష్టాన్ని కొంతవరకు తగ్గించి అలాగే ఆదాయం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో మనకి జూలై 31 వరకు కూడా వర్షాలు ఆలస్యమైనాయి. ఒకవేళ అట్లాంటి సమయంలో మనకి పూర్తిగా మనము కరువును తట్టుకునే రకాలు, లేకపోతే నీటి లభ్యత తక్కువ అవసరమయ్యే పంటలైనటువంటి కంది కానీ, ఆముదం, నువ్వులు, పొద్దుతిరుగుడు, అలసంద, అలాగే చిరుధాన్యాలు అంటే సజ్జ కానీ, కొర్ర కానీ, రాగి పంటలు, ఉలువలు, అలసందలు ఇట్లాంటి పంటలను ఎంచుకోవాలి. సో మనం ఇది జూలై 31 వరకు వేసుకోవచ్చు. అలాగే ఆగస్టు 15వ తేదీ వరకు మన ఖరీఫ్ పంట ఆల్మోస్ట్ క్లోజ్ అవ్వడానికి వస్తుంది. కాబట్టి ఆగస్టు 15 వరకు కూడా మనం కొన్ని ప్రత్యామ్నాయ పంటలను వేసుకుంటే మనం ఈ నష్టాన్ని అనేది తగ్గించవచ్చు. సో అందులో ముఖ్యంగా ఆముదం వేసుకోవచ్చు రైతులు, నువ్వులు వేసుకోవచ్చు, అలసందలు, అలాగే సజ్జ, కొర్ర, రాగి ఇలాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. అలాగే కందులు కూడా మనము మొక్కల సంఖ్య అనేది పెంచి స్పేసింగ్ తగ్గించడం ద్వారా మనకి ఎక్కువ ప్లాంట్స్ అనేటివి వస్తాయి. సో దీని ద్వారా ఏంటంటే మనకి దిగుబడి తగ్గకుండా ఉంటుంది. సో అలాగే ఇది తక్కువ తేమతో కూడుకున్న పంటలు కాబట్టి మనము ఇట్లాంటి పరిస్థితులలో ఇవి కరెక్ట్గా మనకి సాగు చేయగలిగే పంటలు. అంటే పత్తి రైతులకు మీ ముఖ్యమైన సూచనలు ఏంటి, అంటే వాళ్ళకి ఎలాంటి సూచనలు అందిస్తారు మీరు? సో మనకు ముఖ్యంగా పత్తి కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఈ రెయిన్ఫాల్ అనేది మనకి ఇప్పుడు తక్కువ ఉందని చెప్తున్నారు. సో ముఖ్యంగా పత్తి పంటను సోల్ క్రాప్గా కాకుండా అంతర పంటలు కనుక వేసుకున్నట్లయితే మనకు ఒక పంట నుంచి నష్టం వచ్చినా కూడా ఇంకొక పంట ద్వారా మనం ఆదాయం అనేది పొందే అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు మనకి మామూలుగా పత్తి అనేది బ్లాక్ సాయిల్స్లో వేస్తాము, నల్లరేగడి నేలల్లో. సో అందుకనే మనం వాటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటాము. సో ఇప్పుడు కాకపోతే మన తెలంగాణలో ఏంటంటే పత్తిని దాదాపు రైతులు వర్షాధారంగా ఎర్ర నేలల్లో కూడా సాగు చేస్తున్నారు. సో ఇది ఏంటంటే మనకు ఇట్లా సాగు చేసినప్పుడు ఖచ్చితంగా మనం అంతర పంటలు వేసుకోవడం కానీ కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనం అంతర పంటలు కనుక చూసుకున్నట్లయితే పత్తి మరియు కంది మీడియం డ్యూరేషన్ వెరైటీ అంటే మధ్యకాలిక రకమైన కంది పంటని 4:1 రేషియోలో కానీ, 4 అంటే 4 సార్లు పత్తి వేస్తే 1 సాలు కంది, లేకపోతే 6:1 6 సార్లు పత్తి 1 సాలు కంది అట్లా వేసుకోవచ్చు. లేకపోతే పత్తి అండ్ పెసర. సో పత్తి 1 సాలు వేస్తే పెసర 2 సార్లు వేసుకోవడం, అట్లా అంతర పంటలు వేసుకోవడం వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది. అలాగే నేల సారం అనేది మెరుగుపడుతుంది. సో వర్షాలు తగ్గినా కూడా మనకి నష్టం అనేది తగ్గుతుంది. సో ఈ కంది, పెసర లాంటి పంటలు కూడా మనం వాతావరణ ఒత్తిడిని బాగా తట్టుకుంటాయి. ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడంలో ఈ హెచ్డిపిఎస్ సాంకేతికత ఎట్లా సహాయపడుతుంది అంటారు? సో మనకి పత్తిలో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము. పత్తి అనేది మనము నల్లరేగడి నేలల్లో మామూలుగా వేయడాన్ని మనం రికమెండ్ చేస్తాము. కానీ ఇప్పుడు చాలామంది రైతులు రెడ్ సాయిల్లో అంటే ఎర్ర నేలల్లో వేస్తున్నారు. సో కాబట్టి రెడ్ సాయిల్కి మనకి సూటబుల్ టెక్నాలజీ అలాగే ఎక్కువ దిగుబడి వచ్చే టెక్నాలజీ కూడా మనకి రూపొందించడం అనేది జరిగింది. సో దాన్ని మనం హెచ్డిపిఎస్ టెక్నాలజీ అంటున్నాం. హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అంటే అధిక సాంద్రత పత్తి సాగు. సో నార్మల్గా మనం పత్తిలో నార్మల్గా విత్తే దూరం కంటే కూడా మనం ఈ అధిక సాంద్రత పత్తి సాగులో దూరం అంటే మొక్కకి మధ్య దూరం తగ్గించి మనము విత్తుకోవడం అనేది జరుగుతుంది. సో తద్వారా మనకి నార్మల్ పత్తితో పోలిస్తే ఈ అధిక సాంద్రత పత్తి సాగులో 3 రెట్లు ఎక్కువ మొక్కలు రావడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ మొక్కలు ఉంటే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో 90x15 సెంటీమీటర్ల దూరంలో మనం ఈ ఎర్ర నేలల్లో మనకి ఇది మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఈ హెచ్డిపిఎస్ పత్తిని సిఫార్సు చేసిన దగ్గర మనము దగ్గరగా విత్తుకోవడము, అలాగే ఎక్కువ మొక్కల సాంద్రతతో సాగు చేసుకోవడము, అలాగే దీనివల్ల మొక్కలు ప్రారంభ దశలోనే భూమిని త్వరగా కప్పివేస్తాయి. సో మనం ఇక్కడ ఈ ఎల్నినో సంవత్సరంలో ముఖ్యంగా మనము నేలలో తేమను సంరక్షించుకోవాలి. సో ఇక్కడ ఎక్కువ మనకి క్యానోపీ వస్తుంది కాబట్టి భూమిని మంచిగా కప్పివేసి తేమను కూడా సంరక్షించుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడానికి అంటే నేలలో తేమను తగ్గించడానికి రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది?
ఓకే అండి, ఇప్పుడు మనము హెచ్డిపిఎస్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాము. సో దాని ద్వారా కూడా మనకి కెనోపీ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి నేలలో తేమ అనేది సంరక్షించబడుతుంది. సో అలాగే ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా కూడా మనము నేలలో తేమను సంరక్షించుకోవచ్చు. సో ముఖ్యంగా మనకి పంటను కాపాడింది కేవలం వర్షం మాత్రమే కాదు. సో మనకి ఎంత వర్షం పడ్డా మన నేల లోపల ఎంత తేమ అనేది నిల్వ ఉంది అన్న దాన్ని బట్టే మన మొక్కలు ఎంత బాగా జర్మినేషన్ వస్తాయి, ఎంత బాగా పెరుగుతాయి అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎక్కువ కాలం నేలలో తేమను సంరక్షించుకునే పద్ధతులు మనము అవలంబించుకోవాలి. సో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బోధెసాల పద్ధతి అంటాం, రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్. సో అట్లా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, సో ఇలా వర్షం వచ్చినప్పుడు మనకి కాలువల్లో నీరు నిల్వ ఉండి నెమ్మదిగా భూమిలోకి ఇంకి మొక్కలకు ఎక్కువ తేమను అనేది అందిస్తుంది. సో అలా తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మొక్కకు ఎక్కువసేపు తేమ అనేది ఉంటుంది. అలాగే ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు సో డ్రైనేజ్ అయ్యే అవకాశం కూడా మనకి ఈ బోధెసాల పద్ధతిలో అనేది ఉంటుంది. సో తక్కువ వర్షం వచ్చినా ఎక్కువ వర్షం వచ్చినా రైతుకి రక్షణ కల్పించే విధంగా ఈ బోధెసాల పద్ధతి అనేది మనకు ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మనం వర్షాధార నల్లరేగడి నేలల్లో, అలాగే పత్తి, సోయాబీన్ ఇలాంటివి కల్టివేట్ చేసే ఫార్మర్స్కి కూడా ఈ పద్ధతి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సో ముఖ్యంగా డ్రైనేజ్ విషయంలో కానీ ఇట్లాంటి విషయాలలో మనకి బోధెసాల పద్ధతిని అనుసరించడము ఎంతో శ్రేయస్కరం. అంటే మామూలుగా ఇప్పుడు ఇట్లాంటి వాతావరణ పరిస్థితుల్లో మనకి ఎరువుల వాడకం ఎలా ఉండాలంటారు? సో ఎరువుల వాడకం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే చాలా వరకు మనం ఇప్పుడు డ్రై స్పెల్స్ ఉంటాయని చెప్తున్నాం కాబట్టి, సో మనం ఎప్పుడైతే నేల అనేది మనకి ఆరిపోయి ఉంటుందో, తేమ సరిగ్గా ఉండదో, ఎరువు అనేది మొక్క తీసుకోదు. సో కాబట్టి మనము ముఖ్యంగా ఏం చేయాలంటే ముందు నేల పరీక్ష అనేది చేయించాలి, సాయిల్ టెస్టింగ్ అనేది చేయించి సో అవసరమైనంత వరకు మనం ఎరువులు అనేది వేయాలి. సో ముఖ్యంగా నత్రజని కనుక మనం చూసుకున్నట్లయితే యూరియా లాంటి ఎరువులు సో ఒకటేసారి వేయడం కాకుండా మనం 2-3 దఫాలుగా వేయడము ఇది చాలా అవసరం. సో ఇలా చేస్తే మనకు వర్షాలు ఒకవేళ ఆలస్యమైనా కూడా, భారీ వర్షాల వల్ల ఎరువులు కొట్టుకుపోయినా కూడా మనకు నష్టం అనేది తగ్గుతుంది. సో పంటకు అవసరమైన సమయంలో మాత్రమే పోషకాలు అనేది మొక్క తీసుకుంటుంది. సో ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా మనకి పెరుగుతుంది. సో అలాగే వర్ష సూచనలను గమనించాలి, వెదర్ ఫోర్కాస్ట్ అనేది మనం చూసుకోవాలి. సో వెదర్ ఫోర్కాస్ట్ అనేది చూసుకొని మాత్రమే ఎరువులు వేయాలి. సో ఇవాళ రేపు వర్షపాతం సూచన ఉందా, సో ఒకవేళ వర్షపాత సూచన ఉంటే అది ఎంత ఉంది, గాలి వేగం ఎంత ఉంది, సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. సో వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు లేదా నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎరువులను వేయడం మంచిది. సో మనము ఒకవేళ నేల డ్రైగా ఉందనుకోండి, ఎరువులు వేసినా కూడా మొక్క సరిగ్గా ఉపయోగించుకోలేదు. సో మరోవైపు భారీ వర్షానికి ముందు వేస్తే ఎరువులు నీటితో కలిసి కొట్టుకుపోయే ప్రమాదం అనేది ఉంది. సో ఈ పరిస్థితులలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులు కూడా చాలా ముఖ్యమైనవి. సో సేంద్రియ ఎరువులు అంటే మామూలుగా మనము పశువుల ఎరువు కానీ, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, సో ఇట్లాంటి అన్ని సేంద్రియ ఎరువులు నేలల్లో సేంద్రియ కర్బనాన్ని పెంచి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో కూడా సహాయపడతాయి. సో దీంతో ఏంటంటే మొక్కలు పొడి విరామాలను, డ్రై స్పెల్స్ని కొంతవరకు తట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఎల్నినో పరిస్థితుల్లో రైతులు వాతావరణ సమాచారాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటారు? సో మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. సో వాతావరణ సమాచారం కూడా మనకి చాలా సోర్సెస్ నుంచి కూడా రైతులు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా మనకి వెదర్ బులెటిన్స్ అనేటివి వస్తున్నాయి. అలాగే ఐఎండి వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మనము ఈ వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా చాలా మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా టూల్స్ ఉన్నాయి. సో మనకేంటంటే ఎల్నినో సంవత్సరంలో వాతావరణ సమాచారం తెలుసుకోవడం ముఖ్యమైన వ్యవసాయ సాంకేతికత. సో గతంలో రైతులు అనుభవాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు వాతావరణం అనేది మారుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు మొబైల్లోనే 5 రోజుల నుంచి 7 రోజుల వరకు వర్ష సూచనలు ఎలా ఉన్నాయి, సో అలాగే ఉరుములు మెరుపుల సూచన ఎలా ఉంది, గాలుల వేగం ఎలా ఉంది, ఉష్ణోగ్రత, సో ఇలాంటి సమాచారం కూడా ముందుగానే అందుబాటులోకి వస్తుంది. సో ఈ సమాచారాన్ని ఉపయోగించి వ్యవసాయ పనులకి ప్రణాళిక ప్రకారం చేస్తే మనకి ఖర్చు తగ్గించుకొని నష్టాలను కూడా మనం నివారించుకునే అవకాశం అనేది ఉంది. సో మనకు ఉదాహరణ కనుక చూసినట్లయితే వర్ష సూచన ఉంటేనే మనం విత్తడం అనేది విత్తుకోవాలి. సో ఎరువులు వేసే ముందు 1 లేదా 2 రోజుల వాతావరణ సూచన తప్పనిసరిగా చూడాలి. సో భారీ వర్షం వస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎరువులన్నీ కొట్టుకుపోయే ప్రమాదం అనేది ఉంది. అలాగే పురుగుల మందు పిచికారీ చేసినప్పుడు కూడా మనకు గాలి వేగం అనేది చూసుకోవాలి. అలాగే వర్ష సూచన కూడా ముందస్తు సమాచారం అనేది తెలుసుకోవాలి. సో వర్షం వచ్చే ముందు పిచికారీ చేస్తే మనకి ఆ పురుగు మందంతా వృధా అయ్యే అవకాశం అనేది ఉంది.
సో కోతకు సిద్ధంగా ఉన్న పంటల విషయంలో కూడా ఈ వెదర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ముందస్తు వాతావరణ సూచన చూసుకొని మన పంట కోతలు అలా ప్రణాళికలు చేసుకుంటే మనకు ధాన్యం తడవకుండా అలాగే పంట నష్టం కాకుండా ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో రైతులు ప్రస్తుతం మనకి వాతావరణ సేవలు మరి ఎక్కడ అందుబాటులో ఉంటాయి సో అన్నదానికి కొన్ని ముఖ్యమైన సోషల్ మీడియా టూల్స్ అలాగే వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఐఎండి మౌసం. సో ఈ ఐఎండి మౌసం అనే వెబ్సైట్ ద్వారా మనము రోజువారీ వాతావరణము, వర్ష సూచనలు, అలాగే వార్నింగ్స్ ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మేఘదూత్ అని ఒక మొబైల్ అప్లికేషన్. సో ఇది జిల్లాల వారీగా వ్యవసాయ వాతావరణ సలహాలు, మనకు ఒక నెక్స్ట్ 5 to 7 days వాతావరణం ఎలా ఉండబోతుంది, సో ఆ స్థితికి మనము పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ అప్లికేషన్ నుంచి తెలుసుకోవచ్చు. అలాగే దామిని అనే యాప్ ఉంది. సో ఈ యాప్ ద్వారా మనము పిడుగులకు సంబంధించిన హెచ్చరికలు అనేటివి జారీ చేస్తుంది. అలాగే ఉమాంగ్ యాప్. సో ఇది కూడా ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ సేవలు, సో అనేక ప్రభుత్వ సేవలను కూడా అందిస్తుంది. అలాగే ఐఎండి అగ్రోమెట్ అడ్వైజరీ సర్వీసెస్. సో ఇది కూడా మనకి జిల్లా స్థాయి వ్యవసాయ వాతావరణ బులెటిన్లు, అలాగే పంటల గురించిన సలహాలు, అలాగే వీళ్ళ ఐఎండికి సంబంధించినవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం వల్ల మనకి తాజా వర్ష సూచనలు అలాగే హెచ్చరికలను కూడా మనం తెలుసుకునే అవకాశం అనేది ఉంది. అంటే ఇప్పుడు మనం ఎల్నినో పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఈ పంట రకాల్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలి అంటారు? ఓకే అండి. అయితే మనకు మామూలుగా మనం ఎవ్రీ ఇయర్ ఫార్మర్స్ లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ కల్టివేట్ చేసుకోవడము అలాగే అలాంటివి చేస్తున్నారు. కాకపోతే మనకి వాతావరణ పరిస్థితులు అనేటివి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు, అలాగే డ్రై స్పెల్స్ వచ్చే సూచన ఉన్నప్పుడు మనం కొంత జాగ్రత్త రకాల విషయంలో, వెరైటీస్ విషయంలో కూడా తీసుకోవడము అవసరము. సో ఇట్లాంటి నేపథ్యంలో మనం ముఖ్యంగా షార్ట్ అండ్ మీడియం డ్యూరేషన్ అంటే స్వల్పకాలిక లేదా మధ్యకాలిక రకాలు, అలాగే డ్రాట్ టాలరెంట్ వెరైటీస్ అంటే కరువును తట్టుకునే రకాలు, నీటి లభ్యత తక్కువ అవసరమయ్యే రకాలు ఇలాంటివి ఎంచుకోవడం వల్ల మనం ఈ వర్షాభావం నుంచి వచ్చే నష్టాన్ని కూడా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. సో మనం వరిలో కనుక చూసుకున్నట్లయితే మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు మామూలుగా ఇప్పుడు రైతులందరూ ఈ దీర్ఘకాలిక వరి నార్లు అనేవి ఆల్రెడీ పోసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి నాట్లు వేసే సమయం. సో అవి లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్. ఇప్పుడు మనం జూలై 15 ఆల్రెడీ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కాబట్టి సో ఇప్పుడు రైతులు లాంగ్ డ్యూరేషన్కి వెళ్లకుండా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్, మీడియం డ్యూరేషన్ ఇట్లాంటివి ఎంచుకుంటే మనకి ఆగస్టు 15 వరకు మనకి నార్లు అయిపోతాయి. తద్వారా వెంటనే నాట్లు అనేటివి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మనకి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఉన్న వరి రకాలు ఏంటి, సో ఇప్పుడు ఏం సూటబుల్ మనకి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్, మీడియం డ్యూరేషన్ వెరైటీస్ అని మనం చూసుకున్నట్లయితే వరిలో KNM 1638 అనే వరి రకం ఉంది. అలాగే RNR 15048 అంటే తెలంగాణ సోనా, అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా రికమెండబుల్ వెరైటీ. సో ఇలాంటి రకాలను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ఇవి తక్కువ కాలంలో కోతకొచ్చి నీటి అవసరం కూడా కొంత తక్కువగా ఉంటుంది. సో మనం మొక్కజొన్నలో అలాగే చూసుకున్నా కూడా స్వల్పకాలిక హైబ్రిడ్లను ఎంచుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెప్తున్నాం. సో రైతుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటలు ఎక్కువగా వర్టిబ్రేట్ పెస్ట్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందని, ఇలా కోతుల ప్రాబ్లమ్స్, అడవి పందుల ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రైతులు ఎక్కువ ముందుకు రావట్లేదు. సో దానికి కూడా మనకి వాటి యాజమాన్య పద్ధతులు కూడా ఇప్పుడు చాలా వరకు మనకి రీసెర్చ్ జరిగింది. అన్నీ కూడా సాంకేతికతలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ముఖ్యంగా మనం ఆ ప్రత్యామ్నాయ పంటల్లో రకాలు అనేది తెలుసుకోవడం చాలా అవసరం. సో ఏ పంటలు వేస్తే, ఏ రకాలు వేస్తే మనకి ఎక్కువ దిగుబడి వస్తాయి. సో ముఖ్యంగా మనము జొన్నలో కనుక చూసుకున్నట్లయితే CSV 15, CSV 20, CSV 23. సో ఇలాంటివి మనము కరువును తట్టుకునే రకాలు. అలాగే సోయాబీన్లో JS 20 to 34, JS 20 to 98. సో ఈ రకాలు అనేటివి ఎంచుకోవచ్చు. అలాగే వేరుశనగలో చూసుకున్నట్లయితే K6, కద్రి, ధరణి, అమరావతి. సో ఈ రకాలు సాగు చేసుకోవచ్చు. సో మనం చిరుధాన్యాలు సాగు చేసుకోమంటున్నాం. సో అందులో ముఖ్యంగా సజ్జలో చూసుకున్నట్లయితే PHB 3, PHB 1628 ఇలాంటి హైబ్రిడ్స్ అనేటివి ఉన్నాయి. సో రాగుల్లో చూసుకుంటే PRS 38, మారుతి, భారతి వంటి రకాలు ఇలాంటివి వర్షాభావాన్ని కూడా తట్టుకుంటాయి. అలాగే కొర్రల్లో చూసుకున్నట్లయితే SIA 3223, అలాగే సూర్యనంది ఇలాంటి రకాలు ఎంచుకోవచ్చు. కందిలో చూసుకున్నట్లయితే మనకి WRGE 93, WRGE 121, అలాగే TDRG 59. సో ఇలాంటి రకాలు కూడా మనకి కరువును తట్టుకుంటాయి.
అలాగే పెసరలో చూసుకున్నట్లయితే MGG 285, MGG 395 వంటి స్వల్పకాలిక రకాలు ఇలాంటి వర్షాభావ పరిస్థితులలో ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడుతున్నాయి. అసలు దీనికి తక్కువగా పడుతున్నాయి, అయితే రైతులు ఏం చేయాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అంశం పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. భారతదేశ మృత్తిక వ్యవస్థ. సమస్త జీవరాశికి ఆధారం నేల. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో నేలలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని 1956లో ఏర్పాటు చేశారు. మృత్తిక లేదా నేలలు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకే చోట ఉండే నేలలను స్థానబద్ధ మృత్తికలని, ఏర్పడ్డ చోటు నుండి మరో చోటుకు మారే మృత్తికలను స్థాన చలన మృత్తికలని అంటాము. ఇందులో ఉరవ నేలలు వ్యవసాయ అనుకూలం ఉంటాయి. ఉసర నేలలు వ్యవసాయానికి అంతగా ఉపయోగంగా ఉండవు. భారతదేశంలో 1893లో తొలుత ఓల్కర్ మృత్తికలను 4 రకాలుగా విభజిస్తే 1953లో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నేలల ఆవిర్భావం, ఉనికి, రంగు ఆధారంగా మృత్తికలను 8 రకాలుగా వర్గీకరించింది. ఒండ్రుమట్టి నేలలు నదుల నిక్షేపాల వలన ఏర్పడే అత్యంత సారవంతమైనవి. ఇవి దాదాపు 42% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. భౌగోళికంగా నదీ తీరాల్లో ఉంటాయి. నవీన ఒండ్రు నేలలను ఖాదరని, ప్రాచీన ఒండ్రు నేలలను భంగరని పిలుస్తారు. ఈ నేలల్లో ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపించి పొటాష్, సున్నం తగినంత మోతాదులో ఉంటాయి. దాదాపు అన్ని రకాల పంటలకు ఇవి అనుకూలం. ఎర్ర నేలలు ఇవి భారతదేశంలో విస్తీర్ణం పరంగా దాదాపు 18.91% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు గ్రానైట్ శిలలు లేదా రూపాంతర శిలలు శిథిలమవ్వడం వలన ఏర్పడును. దీనిలో అధికంగా ఉన్న ఐరస్ ఆక్సైడ్ కారణంగా ఎరుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం, నత్రజని లోపంతో నీటిని ఎక్కువగా పీలుస్తూ తక్కువ సారవంతమైనవి. ఈ నేలలు కూడా పంటలకు అనుకూలమైనవి. మూడవ రకం నల్ల నేలలు. నీరు తక్కువ పీల్చే సారవంతమైన నల్లరేగడి నేలలు అని కూడా అంటారు. విస్తీర్ణం పరంగా దాదాపు 15.29% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. బసాల్టిక్ శిలలు శైథిల్యం చెందడం వలన ఈ నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇవి నల్లగా ఉండడానికి కారణం టైటానిఫెరస్, మాగ్నెట్ లవణాలు ఉండడం, కాల్షియం, పొటాషియం తగినంత మోతాదులో, నత్రజని, ఫాస్ఫరస్ లోపించి ఉంటాయి. ఈ నేలల్లో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపు వంటి పంటలు అధికంగా పండిస్తారు. జిగురు నేలలు వీటినే లాటరైట్ నేలలు అంటారు. విస్తీర్ణం పరంగా 3% ఆక్రమించి ముదురు ఎరుపు, ఇటుక రంగులో కనిపిస్తాయి. ఇవి ఐరస్ ఆక్సైడ్, అల్యూమినియం సమ్మిళితంలో ఏర్పడతాయి. ఇవి తూర్పు, పశ్చిమ కనుమలలో వింధ్య, సాత్పురా పర్వతాల వద్ద కనిపిస్తాయి. ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలించినప్పటికీ కొన్ని పద్ధతుల ద్వారా కాఫీ, టీ, రబ్బర్, జీడిపప్పు మొదలైనవి పండుతాయి. ఎడారి నేలలు వార్షిక వర్షపాతం 70 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఎడారి నేలలు విస్తరించి ఉంటాయి. ఈ నేలలు శిలలు భౌతిక శైథిల్యం చెందడంతో ఏర్పడతాయి. ఈ నేలల్లో ఫాస్ఫరస్ సమృద్ధిగా, నత్రజని, జీవ సంబంధిత పదార్థాలు తక్కువగా ఉంటాయి. బార్లీ పంటకు అనుకూలం. అటవీ నేలలు ఇవి అటవీ లేదా పర్వత శ్రేణీయ ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి. హ్యూమిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల కాఫీ, టీ వంటివి పండిస్తారు. పీట్ నేలలు ఇవి బొగ్గు ఆవిర్భావ క్రమంలో మొదటి దశ. ఎక్కువగా భూగర్భ ప్రాంతంలో ఉన్నాయి.
నేల ప్రధానమైనది. సారవంతమైన నేలల ద్వారానే పంటలు సమృద్ధిగా పండుతాయి. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మన దేశం దీపకల్పం కావడంతో అనేక రకాల మృత్తికలు లేదా నేలలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మృత్తికలు ఏర్పడే విధానాన్ని ఫెడోజెనెసిస్ అని, అధ్యయనం చేయడాన్ని పెడాలజీ అంటారు. మృత్తికలోని జీవ సంబంధం ఏర్పడే విధానాన్ని హ్యూమస్ అంటారు. శిలలు ఏర్పడే విధానం గురించి అధ్యయనం చేసే శాస్త్రమును లిథాలజీ అంటాం. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ రాష్ట్ర వ్యాప్తంగా నేల లక్షణాల ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఒండ్రు నేలలు, లాటరైట్ నేలలు. ఎర్ర నేలలు తెలంగాణలో దాదాపు 55% అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. ఇవి నీస్ లేదా రూపాంతర శిలలు. ఈ రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడుతున్నాయి. అసలు రైతులు ఏం చేయాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విషయాల గురించి అన్ని వివరిస్తూ ఉన్నారు సాధ్వి గారు. ఈ అంశం పైన మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఎల్నినో పరిస్థితుల్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? మనకి మామూలుగా ఇప్పుడు ఐఎండి ఈ మాన్సూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉంది ఎల్నినో వచ్చే సూచనలు ఉన్నాయని. సో మామూలుగా ఈ విషయంలో రైతులు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. సో ముందస్తు మనము ప్రణాళికతో మనం శాస్త్రీయ పరమైన సాగు పద్ధతులు పాటించినట్లయితే మనం ఈ వాతావరణ పరిస్థితులను అలాగే ఈ వర్షాభావం వల్ల వచ్చే నష్టాన్ని కూడా మనము తగ్గించుకునే అవకాశం అనేది ఉంది. సో ముఖ్యంగా కొన్ని విషయాలు అనేది రైతులు పాటించినట్లయితే ఈ ఎల్నినో పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మనం మొదటి వర్షానికే మనము 1-2 వర్షాలకే మనము విత్తకుండా ముందుగా చూసుకోవాల్సింది నేల అనేది 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు తడిచినట్లయితేనే తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి. అలాగే సుమారు మనం 75 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ సమీకృత వర్షం వచ్చిన తర్వాతనే మనం విత్తుకోవడం అనేది మంచిది. అలాగే మనం వర్షాలు అనేటివి ఆలస్యం అయితే మనము పంటలు ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవడం కానీ, అలాగే వాటికి తగ్గట్టుగా మనము కరువును తట్టుకునే రకాలు కానీ, అలాగే మీడియం అండ్ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ని ఎంచుకోవడం కానీ, అలాగే లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ని డిస్కరేజ్ చేయడము. సో ఇట్లాంటివి చేసుకోవడం వల్ల మనం నష్టాన్ని తగ్గించుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే సోల్ క్రాప్, ఒకటే రకమైన పంట వేయకుండా, అలాగే ఒకటే రకమైన పంట మీద ఆధారపడకుండా మనం అంతర పంటలు అనేటివి సాగు చేసుకోవాలి. సో ముఖ్యంగా పత్తి ఎక్కువ వేస్తున్నారు కాబట్టి పత్తిలో మనం అంతర పంటలు వేసుకోవచ్చు. సో పత్తి కంది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 4:1 రేషియోలో కానీ 6:1 రేషియోలో కానీ, అలాగే పత్తి మరియు పెసర అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. అలాగే రిడ్జ్ అండ్ ఫర్రో టెక్నిక్ పెట్టుకోవాలని చెప్తున్నాం మనము. రిడ్జ్ అండ్ ఫర్రో అంటే బోదె మరియు సాళ్ళ పద్ధతి. సో మనము అలాగే వాటి ద్వారా మనం తేమను అనేటివి సంరక్షించుకోవచ్చు. అలాగే భారీగా వర్షాలు వచ్చినప్పుడు కూడా మనకి కాలువల ద్వారా నీళ్లు బయటకు వెళ్ళిపోయి అలాగే మొక్కలు మనకి మంచిగా పెరగడానికి అనేది అవకాశం ఉంటుంది. సో అలాగే వాళ్ళకి అడ్డంగా దున్నడము, అలాగే సేంద్రియ ఎరువులు వాడడము, మల్చింగ్ విధానం పాటించడము. సో ఇట్లాంటి మనం తేమ సంరక్షణ పద్ధతులు అనేటివి పాటించాలి. సో అలాగే నేల పరీక్ష తప్పనిసరి అవసరము. సో ఆల్రెడీ నేల పరీక్షలు చేసుకున్న వాళ్ళైతే ఆ సాయిల్ హెల్త్ కార్డుని బట్టి మనము ఎంతవరకు ఎరువులు అవసరమో అంతవరకే ఎరువులను వేసుకొని చాలా వరకు ఈ అదనపు ఖర్చును అనేటివి తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది రైతులు నత్రజని ఎరువులు ఇలాంటివన్నీ ఒక్కటే విడతల వారిగా కాకుండా ఒక్కటేసారి వేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితిలో మనకి డ్రై స్పెల్స్ వచ్చినప్పుడు మొక్కకు అందకపోగా మనకి రైతుకి ఎక్కువ ఖర్చు అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా వెదర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఐఎండి వారు జారీ చేసినటువంటి వెదర్ ఇన్ఫర్మేషన్ అనేటిది ఖచ్చితంగా రైతులు పాటించి విత్తనం వేయడం కానీ, ఎరువులు వేయడము, పురుగుల మందులు పిచికారీ చేసుకోవడము, అలాగే కోత ఇప్పుడు మామూలుగా విత్తే సమయం కాబట్టి సో ఇట్లాంటి అన్ని పనులను మనం ప్రణాళిక ప్రకారం చేసుకుంటే కూడా మనము ఈ నష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే పొలాన్ని తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. సో మొలక జర్మినేషన్ అనేది వచ్చిందా, లేకపోతే పురుగులు తెగుళ్ళు ఇలాంటివన్నీ గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు అనేటివి చేపట్టాలి. సో ముఖ్యంగా విత్తనం సేకరించేటప్పుడు మనం
సో నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలి. సో మనము అప్రూవ్డ్ డీలర్ దగ్గర కానీ లేకపోతే అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి మాత్రమే మనం విత్తనాలు సేకరించాలి. సో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ శిలీంధ్రానికి సంబంధించిన వ్యాధులు అనేటివి సోకకుండా పంటకి సో విత్తే కంటే ముందే మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. సో సీడ్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి పంటలకి. సో అలాగే సాధ్యమైనంత వరకు మనం వర్షపు నీటిని పొలంలో నిల్వ చర్యలు అనేటివి తీసుకోవాలి. సో ఫామ్ పాండ్స్ ఇలాంటి నీటి సంరక్షణ పద్ధతులు అనేటివి ఇలాంటి టైంలో ఉపయోగపడతాయి. సో ఇందుకు కానీ మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు అలాగే వ్యవసాయ శాఖ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ సూచనలు అనేటివి క్రమం తప్పకుండా మనం అనుసరించాలి. ఇప్పుడు మనకి ఎల్నినో పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ విత్తనాల ఎంపిక కానీ విత్తనాల నిర్వహణ కానీ ఎలా చేయాల్సిన అవసరం ఉందంటారు రైతులు? సో మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మనం విత్తనాలు అనేటివి ధృవీకరించిన విత్తనాలను మాత్రమే సంస్థల నుంచి మాత్రమే సిద్ధం చేసుకోవాలి తీసుకుని. అలాగే విత్తే ముందు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఒకవేళ వర్షాభావం వల్ల మొలకలు దెబ్బతింటే తిరిగి మళ్ళీ విత్తనం అవసరం పడుతుంది. సో ముందుగానే మనం సీడ్ కూడా మనం సేకరించి పెట్టుకోవాలి, అదనపు విత్తనాన్ని సేకరించి పెట్టుకోవాలి. అలాగే మంచి మొలకలు ప్రారంభ దశలో మనకి తెగుళ్ళ నివారణకి విత్తన శుద్ధి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో విత్తిన తర్వాత ఒక 7 నుంచి 10 రోజుల తర్వాత మనం రైతు తన పంట పొలాన్ని పరిశీలించాలి. సో మొలకలు ఎంతవరకు వచ్చాయి, జర్మినేషన్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి. సో ఎక్కడైతే మనకి ఆ మొలక రాలేదో, విత్తనం మొలకెత్తలేదో అక్కడ ఆ ఖాళీ ప్రదేశంలో మనము గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి వితిన్ 7 to 10 days. సో నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు వెంటనే మనం గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎకరానికి అవసరమైన మొక్కల సంఖ్య అనేది బాగుంటుంది. అలాగే దిగుబడి కూడా మనకి తగ్గకుండా అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి రైతులు ఇప్పుడు ఎల్నినో ప్రభావితం ఉంది కాబట్టి ఈ పురుగులు తెగుళ్ళకి సంబంధించి దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాటి నిర్వహణ ఎలా చేపట్టాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఈ పురుగులు తెగుళ్ళ నిర్వహణకి కూడా మనము పురుగు మందులు పిచికారీ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముందుగానే మనము వాతావరణ సూచనలు తెలుసుకోవడము, నెక్స్ట్ ఇప్పుడు పిచికారీ చేసిన రోజున వర్షపాతం ఎంత ఉంది, గాలి వేగం ఎంత ఉంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవాలి. సో మనకి ఈ సంవత్సరం వర్షాలు ఒకే విధంగా ఉండవని చెప్తున్నారు కాబట్టి కొద్ది రోజులు డ్రై స్పెల్స్ కూడా రావచ్చు. ఒక్కసారిగా అంటే మనకు వర్షాలు పడే పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ మారుతున్న వాతావరణం వల్ల సో పంటల్లో పురుగుల తెగుళ్ళ ఉధృతి కూడా మారుతుంది. సో మనకి ఫస్ట్ డ్రై స్పెల్ వస్తుంది, తర్వాత భారీ వర్షాలు, సో ఆ తర్వాత మనకి రసం పీల్చే పురుగుల బెడద ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఈ పొడి వాతావరణంలో మనకి రసం పీల్చే పురుగులైనటువంటి మనకి తెల్లదోమ కానీ, పేను, జాసిడ్స్, త్రిప్స్ ఇలాంటివి మనకు ఎక్కువగా కనిపించే అవకాశం అనేది ఉంది. సో అలాగే మన ఎక్కువ తేమ ఉన్నప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే శిలీంధ్రాలతో వ్యాప్తి చెందే తెగుళ్ళు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి రైతులు ఎప్పుడు చేసే విధానం లాగా కాకుండా సో పొలాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ సో అవసరమైనంత మాత్రమే మనం పురుగు మందులను వాడాలి. సో మనకి పురుగు ఎంతవరకు ఆశించింది అన్నదానికి మనము వారానికి 1 లేదా 2 సార్లు మనం పొలాన్ని పరిశీలించుకొని ఆర్థిక నష్టస్థాయి అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటాము, సో ఇది దాటినప్పుడు మాత్రమే మనం సిఫార్సు చేసిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. అలాగే దీనికి గాను మనము కొన్ని పద్ధతులు అనేటివి పాటించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్ని బట్టి రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు అంటే ఎలాంటి జాగ్రత్తలు, అంటే విత్తే ముందు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? సో మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాము పురుగులు తెగుళ్ళ మందుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని. సో ముఖ్యంగా పురుగులు తెగుళ్ళ నిర్వహణ విషయానికి వస్తే మనము IPM టెక్నిక్స్ అంటాం, ఇంటగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. సో దాంట్లో భాగంగా పసుపు రంగు స్టిక్కీ ట్రాప్స్, ఫిరమోన్ ట్రాప్స్, సో లైట్ ట్రాప్స్ ఇలాంటి పద్ధతుల ద్వారా మనము ఈ పురుగులను అరికట్టవచ్చు. సో వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పుడు పురుగుల మందు పిచికారీ చేయకూడదు. అలాగే వర్షం వల్ల మందు కొట్టుకుపోయే ఖర్చు అనేది వృధా అవుతుంది కాబట్టి సో మన గాలి వేగం ఇలాంటి సమాచారం అంతా కూడా చూసుకోవాలి. సో మీరు ఇప్పుడు అడిగినట్టుగా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో విత్తనాలు అనేటివి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సర్టిఫైడ్ డీలర్ దగ్గరే తీసుకోవాలి. అలాగే మనము విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఆ సీడ్ బ్యాగ్ అనేది కనుక మనం పరిశీలించాలి. సో ఆ సీడ్ బ్యాగ్ మీద ఫస్ట్ మీరు పంట ఏ రకం తీసుకున్నారు, ఆ రకం పేరు, అలాగే బ్యాచ్ నెంబరు, అలాగే మొలక శాతం ఎంత ఉంది. సాధారణంగా మనము చూసుకున్నట్లయితే 80% లేకపోతే అంతకంటే ఎక్కువ అనేది ఉండాలి మనకి మొలక శాతం. అలాగే జన్యు స్వచ్ఛత ఎంత శాతం ఉంది,
అలాగే ప్యాకింగ్ డేట్, అలాగే ముగిసే డేట్, ఎక్స్పైరీ డేట్, సో ఇలాంటివన్నీ కూడా చూసుకొని మనం విత్తనాలు అనేటివి సేకరించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే ఎల్నినో పరిస్థితులు దృష్టి ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకి, కొన్ని ఖరీఫ్ పంటలకి అంటే కనీస ధర పెంచింది. అయితే అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని పంటలకు బోనస్ ప్రకటించింది. అంటే రైతులు దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందంటారు? ఓకే, అయితే మనము ఇట్లాంటి పరిస్థితులలో మనకి ఈ సందర్భంలో ఎంఎస్పి పెరగడం అనేది కొంతవరకు రైతులకి ఆర్థిక నష్టాన్ని తగ్గిస్తుంది ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళినా కూడా. సో ఇలా మన రైతుల ఆదాయం పెంచాలి అన్న దిశగా మనకి ఈ కనీస మద్దతు ధరలు అనేటివి పెరగడం అనేది జరిగింది. సో మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటలకైనటువంటి నూనె గింజ పంటలు కానీ, పప్పు దినుసులు, ఇట్లాంటి పంటలకి ఎంఎస్పి అనేది గణనీయంగా పెంపు చేయడం అనేది జరిగింది. సో వాటిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పొద్దుతిరుగుడు. సో ఈ పొద్దుతిరుగుడు పంట కనుక మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం మనకి 7,721 రూపాయలు ఉంది. సో ఈ సంవత్సరం మనకి 8,343 రూపాయలు అనేది ఉంది. సో దాదాపు మనకి 622 రూపాయలు అనేది పెంపు చేయడం అనేది జరిగింది. సో పత్తికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం మీడియం స్టేపుల్ అయితే 7,710 రూపాయలు ఉండేది. అలాగే లాంగ్ స్టేపుల్ అయితే 8,110 రూపాయలుగా ఉండేది. సో మీడియం స్టేపుల్కి 557 రూపాయలు, అలాగే లాంగ్ స్టేపుల్కి కూడా 557 రూపాయలు పెంపు అనేది జరిగింది. సో అలాగే మనం ఇంకా నువ్వుల విషయానికి వస్తే కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా మనకు 500 రూపాయలు పెరిగింది. అంటే గత సంవత్సరం 9,846 రూపాయలు నుండి ఈ సంవత్సరం 10,346 రూపాయలు, అంటే దాదాపు 500 వరకు కూడా మనకి పెరిగింది. అలాగే వేరుశనగ కూడా మనకి 254 రూపాయల వరకు కూడా పెరిగింది. అలాగే కందులు, మనం ఇప్పుడు కంది పంటను ఎక్కువ వేసుకోమని చెప్తున్నాము. ఇది వర్షాభావం పరిస్థితులు ఉన్నా కూడా అది తట్టుకుంటుంది కాబట్టి కందికి మనం చూసుకున్నట్లయితే సుమారు 450 రూపాయలు కూడా పెంచడం అనేది జరిగింది. సో మనకి లాస్ట్ ఇయర్ 8,000గా ఉండే, సో ఇప్పుడు మనకి 8,450 రూపాయలు అనేది కందికి ఎంఎస్పి పలుకుతుంది. సో ఈ పెంపు ద్వారా మనకి నూనె గింజలు, పప్పుధాన్య పంటలు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంది. సో రైతులు పూర్తిగా మనకు వరి మీద ఆధారపడకుండా మనకి ఇట్లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే కూడా మనము వీటిని నుంచి అదనపు ఆదాయం పొందొచ్చు. అలాగే ఇట్లాంటి పరిస్థితులలో మనకు వర్షపాతం అనేది అనిశ్చితిగా ఉన్నప్పుడు కూడా రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైనటువంటి, అలాగే తక్కువగా నీటి అవసరం ఉన్నటువంటి పంటలను ఎంచుకొని, సో ఈ ఎంఎస్పి మరియు అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సన్నవరి రకాలకు 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం అనేది జరుగుతుంది క్వింటాల్కి. కాబట్టి ఇలాంటి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటే సో మనము ఆదాయం కూడా మనం పెంచుకునే అవకాశం అనేది ఉంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు రైతులు పంట నష్టాన్ని తగ్గించుకొని అంటే లాభదాయకంగా ఉండాలి అంటే ఎలాంటి సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది? సో మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నట్టుగా ఫస్ట్ విత్తనం సేకరించే దగ్గర నుంచి మనము కొనుగోళ్ళ వరకు కూడా విత్తనం సేకరించేటప్పటి నుంచి మనము పంటను అమ్మే వరకు కూడా మనం కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. సో ముఖ్యంగా విత్తనాలను సేకరించేటప్పుడు నాణ్యమైన విత్తనాలను సేకరించడం, అలాగే ముందుగానే మొలక శాతం అనేది చెక్ చేసుకోవడము. సో మొలక శాతం అనేది చాలామంది రైతులు ఇది పాటించరు. సో ముందుగా తర్వాత మొత్తము పంట వేసిన తర్వాత జర్మినేషన్ రాలేదు అన్న కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే విత్తనాలు సేకరించిన తర్వాత మొలక శాతం ఎంత ఉందో చూసుకోవాలి. సో దానికి గాను మనం ఇంట్లోనే మనం ఒక తడి బట్టలో కానీ లేకపోతే టిష్యూ పేపర్లో కానీ కొన్ని విత్తనాలను, ఒక 100 విత్తనాలను సేకరించి సో అందులో మనకు ఒక 4-5 రోజులు దానికి తేమను అందించేలాగా మనము ఆ విత్తనాలను అనేటివి పెడితే మనకు 4-5 రోజుల తర్వాత ఎన్ని గింజలు మొలకెత్తినాయి అనేది తెలుస్తుంది మనకి. సో ఒక 100 విత్తనాలలో మనకు ఒక 85 నుంచి 90 విత్తనాలు మొలకలు వచ్చాయంటే మనము పంటను అనేది వేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే ఇలా మొలక పరీక్ష అనేది మనం చెక్ చేసుకుంటే తర్వాత మనకు ఆర్థిక నష్టం అనేది జరగకుండా ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ విత్తనాలు సేకరించిన తర్వాత విత్తే కంటే ముందు ఫార్మర్స్ పాటించని ఒక అంశం విత్తన శుద్ధి. చాలామంది రైతులు విత్తన శుద్ధిని పాటించరు. సో ఈ విత్తన శుద్ధి చేసుకుంటే ఏంటంటే మనకి తెగుళ్ళు, శిలీంధ్రాల నుంచి వ్యాప్తి చేసే తెగుళ్ళు కూడా మనకు ముందుగానే అరికట్టబడతాయి. సో తద్వారా రైతుకు మళ్ళీ ఈ తెగుళ్ళ యొక్క మందుల యొక్క అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే మనము పంటలు అలాగే రకాలను కూడా ఎంపిక చేసుకోమన్నాము. సో పంటల విషయానికి వచ్చి నీటి లభ్యత
ఎక్కువ అవసరమయ్యే పంటలు. అలాగే రకాల విషయానికి వస్తే స్వల్పకాలిక రకాలు, అలాగే మధ్యకాలిక రకాలు. సో ఆ రకాలలో కూడా మళ్ళీ కరువును తట్టుకునే రకాలు. సో ఇట్లాంటివి ఎంచుకుంటే మనము ఈ ఇర్రెగ్యులర్ వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా మనం ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చు. సో అలాగే పత్తిలో కూడా మనము రెడ్ సాయిల్లో ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు నూతన టెక్నాలజీ HTPS టెక్నాలజీ అంటున్నాము. సో అధిక సాంద్రత పత్తి సాగు అనేది చేపడితే వాళ్ళకి ఆదాయం అనేది పెరిగి ఈ నష్టం అనేది తగ్గుతుంది. అలాగే నేలలో తేమ సంరక్షణ పద్ధతులు, అంటే వర్షపు నీటిని పడిన కొంత వర్షాన్ని కూడా మనము ఎలా భూమిలో ఇంకేటట్టు చేయాలి, తేమను ఎట్లా సంరక్షించుకోవాలి అని తేమ సంరక్షణ పద్ధతులు, బోదెసాల పద్ధతి కానీ లేకపోతే ఎత్తుమడుల పద్ధతి పాటించడము, అలాగే సకాలంలో కలుపు నివారణ చేసుకోవడము. సో ఇట్లాంటి గొర్రెతో ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటే మనము నేలలో తేమను అనేది సంరక్షించి మొక్కలకు మంచిగా అందడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలను తెలుసుకోవడము. సో మనకి IMD వాళ్ళు ఇస్తున్నారు, అలాగే PJTA యూనివర్సిటీ నుంచి వస్తుంది. అలాగే మనకి వాతావరణ సూచనలు అందించడానికి యాప్స్, మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలాంటి వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, అలాగే పొలాన్ని తరచుగా పరిశీలించాలి. సో ఇట్లాంటి పరిస్థితులలో మనము పొలాన్ని మనం ఒక వీక్లీ 2 టైమ్స్ అనేది రైతు వెళ్ళి సందర్శిస్తే తనకి అంటే జర్మినేషన్ ఎంతవరకు వచ్చింది, సో మనము ఎప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి అనేది కూడా వాళ్ళకి తొందరగా అలర్ట్ అవుతారు. అలాగే విత్తన మొలక పరీక్ష మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అలాగే సరైన విత్తే సమయము. సో మన నార్మల్ ఇయర్లో మనం నార్మల్ సోయింగ్ విండో జూన్ 15 నుంచి జూలై 15 వేసే పంటలు కాకుండా ఇప్పుడు వర్షాలు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి సో మనము విత్తే సమయం ఏ పంటని ఎప్పుడు వేసుకోవాలి అని స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడము, అలాగే ప్రత్యామ్నాయ పంటలైనటువంటి చిరుధాన్యాలను సాగు చేసుకోవడము, పప్పు దినుసులను సాగు చేసుకోవడము, అలాగే నూనె గింజలైనటువంటి సన్ఫ్లవర్ కానీ ఆముదం కానీ ఇట్లాంటి పంటలను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంతర పంటలు అంటున్నాం. సో అంతర పంటలు కూడా మనకి ఒక పంట నుంచి కొంతవరకు నష్టం వచ్చినా కూడా ఇంకొక పంట నుంచి మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైన చోట్ల అంతర పంటలు వేసుకోమని చెప్తున్నాం. అలాగే రిడ్జ్ అండ్ ఫర్రో బోదెసాల పద్ధతిని పాటించడము, అలాగే నేల పరీక్ష, సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి. ఆల్రెడీ సాయిల్ టెస్టింగ్ చేసుకున్న రైతులు వాటి ఆధారంగా మనం ఎరువులు ఎలా వేసుకోవాలి, నా పొలానికి ఎంతవరకు ఎరువులు అవసరం ఉన్నాయి, సో దాన్ని బట్టి మనం ఎరువుల నిర్వహణ అనేది చేసుకోవడం. అలాగే పురుగులు మరియు తెగుళ్ళు సమగ్ర నిర్వహణ చేసుకోవడం. కేవలం మనం పురుగుల మందుల మీదనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే పసుపు రంగు జిగురట్టలు పెట్టుకోవడము, ఫిరమోన్ ట్రాప్స్, లైట్ ట్రాప్స్, సో ఇవన్నీ పెట్టుకొని మనకి పురుగుల ఉధృతి ఎంతవరకు ఉంది, సో ఇది ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ దాటిందా లేదా, సో ఎప్పుడు నేను పురుగు మందు పిచికారీ చేసుకోవాలి అనేది సో ఈ టెక్నిక్స్ ద్వారా మనకి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇట్లా కనుక మనం చేసుకున్నట్లయితే మనం ఈ సంవత్సరం ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి ఎదురైన సవాళ్లను మనం ఒక అవకాశం లాగా మార్చుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే రైతులు ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టి ఎక్కువగా భయపడకుండా ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టి ఆర్థిక నష్టం అనేది తగ్గించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే పంట మామూలుగా బెట్ట పరిస్థితులకు గురైతే ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటారు? సో ఇప్పుడు మనం మామూలుగా ఒక 2-3 రోజులు వర్షం పడితే ఆ తర్వాత ఒక వారం రోజులు డ్రై స్పెల్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాం. సో అట్లా వచ్చినప్పుడు డ్రై స్పెల్ వచ్చినప్పుడు మట్టిలో తేమ అనేది తగ్గుతుంది కాబట్టి పంట అనేది బెట్టకు అనేది గురి అవుతుంది. సో అట్లా బెట్టకు గురి అయినప్పుడు పంట అనేది ఎదుగుదల అనేది ఉండదు. సో అట్లాంటి సమయంలో మనము పైపాటుగా పిచికారీ అనేది చేసుకోవాలి. సో ఒక 2% DAP కానీ లేకపోతే 1% 319 కానీ 2% యూరియా కానీ పొటాషియం నైట్రేట్ కానీ సో ఇట్లాంటివి మనము ఆకుల ద్వారా అందించినట్లయితే మొక్క అది తీసుకొని మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి కలుపు నివారణ. సో ఇట్లాంటి సమయంలో మనకి పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పోటీ పడతాయి కాబట్టి సో సరైన సకాలంలో కలుపు నివారణ అనేది కూడా చేసుకోవాలి. సో అలాగే మనకి ఈ ఇంటర్ కల్టివేషన్ అంటున్నాము. సో సాళ్ళ మధ్యలో దున్నుకోవడం వల్ల కూడా దానికి మొక్కకు తేమ బాగా అంది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే రిడ్జ్ అండ్ ఫర్రో బోదెసాల పద్ధతి అనేది చేసుకోవడం వల్ల ముఖ్యంగా రైతులు పాటించాల్సింది బోదెసాల పద్ధతి చేసుకోవడం వల్ల మనకి ఆ వర్షపు నీటిని అనేటివి మనం సేకరించి ఎక్కువ రోజుల్లో మనకి మొక్కకి తేమ అనేది అందుబాటులో ఉండేలా చూసుకోగలుగుతాము. సో సాధ్యమైనంత వరకు రైతులు ఈ బోదెసాల పద్ధతిని అనుసరిస్తే చాలా వరకు మనం ఈ పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ 5 days మనకి అంటే రాబోయే 5 రోజుల్లో
వాతావరణ సూచన ఎట్లా ఉండబోతుంది, దానికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు రైతులకు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? సో మనకి మామూలుగా ఇప్పుడు ఐఎండి నుంచి వచ్చే వాతావరణ సూచనలు మనము మామూలుగా తెలంగాణలో చూసినట్లయితే మనకి అంటే 17th వరకు కూడా మనకి రాబోయే వారం రోజుల వరకు కూడా మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే సూచన అనేది ఉంది. సో ఇట్లాంటి సమయాలలో కూడా మనకి నార్మల్ సోయింగ్ విండో కూడా అయిపోయే టైం వస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు అనేటివి వేసుకుంటే రైతులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయో కంది కానీ, లేకపోతే చిరుధాన్యాలు సజ్జ కానీ, కొర్ర కానీ, రాగులు కానీ, లేకపోతే మనకి ఆముదం నూనె గింజలైనటువంటి ఆముదం పంట కానీ, నువ్వులు కానీ, పొద్దుతిరుగుడు పంటలు కానీ, సో ఇట్లాంటి పంటలు వేసుకుంటే ఏంటంటే మనము ఈ ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మనం వరిలో కూడా చూసుకున్నట్లయితే మనము దీర్ఘకాలిక రకాలకు కూడా వెళ్ళకుండా మనము మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి సన్నగింజ రకాలు, అలాగే స్వల్ప మరియు మధ్యకాలిక రకాలను వేసుకున్నట్లయితే మనకి పంట అనేది కరెక్ట్గా చేతికొచ్చి మనకి ఈ ఆర్థిక నష్టం కూడా మనము ఈ సందర్భంగా తగ్గించుకోవచ్చు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు ఎలాంటి సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది అనే విషయాలన్నిటి గురించి చాలా బాగా వివరించారు సాధ్వి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలోని అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్. ప్లూటో మనం నివసిస్తున్న